డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న అండ్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి యాక్చువల్లీ టీటీడీ చైర్మన్గా ఇచ్చినప్పుడే అంటే 2019 జూన్ ఆ టైంలోనే ఒక వార్త బాగా బయటకు వచ్చింది. ఆయన క్రిస్టియన్ అని. ఆయన క్రిస్టియన్ అని అప్పట్లో టీడీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది సబ్జెక్ట్. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది సబ్జెక్ట్. ఎందుకంటే ఈ టీటీడీలో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు, కొన్ని నేరాలు, సో వాటికి ఆయనే కారణం, సో అప్పటి పాలక మండలే కారణం. దీంతో ఆయన మీద ఒక వివాదం రాజుకుంది. సో ఇందుకే యాక్చువల్లీ వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియనా హిందూ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొంత నిజం ఉంది. ప్యూర్ హిందూ వైవి సుబ్బారెడ్డి గారు, ప్యూర్ హిందూ అనమాట, పక్కా హిందువు. ఆయన 45 సార్లు అయ్యప్ప మాల వేశారా లేదా అనేది తెలియదు, కానీ ఆయన గురుస్వామి. అయ్యప్ప మాల తరచు అంటే 45 అంకె అయితే మనం లెక్క పెట్టలేము. మేబీ ఆయన సన్నిహితులు వాళ్ళతో మాట్లాడితే 30 సార్లకు పైగా వేశారు, 30 సంవత్సరాలు వేశారని అయితే చెప్తున్నారు. నేను వరుసగా 5 ఏళ్ళు చూస్తే నేను చూసిన 5 ఏళ్ళు కూడా ఆయన మాల వేస్తారు. సో ఆయన పక్కా హిందూ. అలాగే ఆయన ఇంట్లో కూడా ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఆయన పూజలు చేసే బయటకు వస్తారు. ప్రతిరోజు కనీసం గంటన్నర పాటు పూజలు జరుగుతాయి. అలాగే ప్రతి వారం హోమాలు కూడా జరుగుతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కరెక్టే. వైవి సుబ్బారెడ్డి గారు ప్యూర్ హిందువు. తిరుమలలో కూడా ఆయన తరపున ఆయన అన్నీ కూడా ఆచార సాంప్రదాయాలు ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ సమస్య అంతా ఆయన భార్య స్వర్ణలత గారు, ఆమె కూడా హిందువే, కానీ విజయమ్మ గారికి సొంత చెల్లి స్వర్ణ గారు. విజయమ్మ గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు అండ్ వైవి సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణ గారు ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. సో ఆ కారణంగా ఇద్దరు కూడా తరచూ కలుసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, అవన్నీ జరుగుతాయి. సొంత కదా, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. సో ఆ క్రమంలో ఆమెలో కొంత క్రైస్తవ భావజాలం కూడా ఉండొచ్చు కాక. మతం అయితే మారలేదు, మతం అయితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కానీ కొంత క్రైస్తవ భావజాలం ఉండడం, అప్పుడప్పుడు ఈ బైబిల్ పట్టుకొని కొన్ని ఫోటోల్లో దొరకడం. పర్టికులర్గా ఆమె వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ఈవెంట్లో ఉన్నప్పుడు విజయమ్మ గారి పక్కన ఉన్నప్పుడు ఈమె చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. అక్కడ వీళ్ళు తప్పుకు దొరుకుతారు. యాక్చువల్లీ వీళ్ళు మఠాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ విజయమ్మ గారితో కలిసినప్పుడు కానీ అక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ కార్యక్రమాలు జరుగుతాయో అప్పుడు వీళ్ళు క్రిస్టియన్ కల్చర్లోకి వెళ్ళిపోతారు. పర్టికులర్గా సుబ్బారెడ్డి గారు వైఫ్ క్రిస్టియన్ కల్చర్లోకి వెళ్ళిపోతారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అనుమానం పెరిగిపోతుంది, ఇదిగో వీళ్ళు క్రిస్టియన్స్ అని. సో ఇప్పుడు అదే మళ్ళీ వివాదం రాజుకుందనమాట. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్ కాదు, ఆయన కూడా పక్కా హిందూ. ఆయన కూడా హిందూ సాంప్రదాయాలే ఫాలో అవుతారు. అయితే వాళ్ళ కుమార్తెను ఆ సాంప్రదాయంలో పెళ్లి చేశారంటే అవతలను బట్టి ఉంటుంది. సో అంతే తప్ప గత చైర్మన్లు ఇద్దరూ కూడా వాళ్ళని వేరే విధంగా అవినీతి చేశారనో, తప్పులు చేశారనో, నేరాలు చేశారనో, లేదంటే పార్టీ కల్చర్లో ఉన్నారనో వేరే రకంగా విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు తప్ప ఈ మతం పేరిట మాత్రం వీళ్ళిద్దరిని తప్పు పట్టకూడదు, విమర్శలు చేయకూడదు. అది కరెక్ట్ కాదు. మతాన్ని పొలమకూడదు, అది తప్పుడు ఆరోపణ అన్నమాట. సో నేను దగ్గరగా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. సుబ్బారెడ్డి గారి ఇంట్లో అయితే నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి వారం కూడా హోమాలయ జరుగుతూనే ఉంటాయి. సో ఆయనకు ఈ అనుమానం రావడానికి కారణం బికాజ్ ఆఫ్ విజయమ్మ గారి వలన. విజయమ్మ గారు చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది కాబట్టి విజయమ్మ గారిని ఈ స్వర్ణ గారు కలిసిన ప్రతిసారి కూడా ఆమె కూడా బైబిల్ పట్టుకుంటారు, ఆ కల్చర్ మారుతారు. ఆ ఒక్కటే బాగా బ్యాడ్ చేసింది, బాగా నెగిటివ్ ప్రచారానికి కారణమైంది.